హాయ్! ఈరోజు మనము ఇన్‌స్టెడ్ ఆఫ్ డీఎంఎల్ ట్రిగ్గర్స్ గురించి చూద్దాం. ఈ ఇన్‌స్టెడ్ ఆఫ్ ట్రిగ్గర్స్ అనేవి ఏంటి అంటే, ఎప్పుడైనా మనము ఒక ట్రిగ్గర్ యాక్షన్ ఒక డీఎంఎల్ యాక్షన్ లైక్ ఇన్సర్ట్, అప్డేట్ ఆర్ డిలీట్ ఏదైనా ఒకటి చేయాలి అనుకుంటే, ఆ డిలీట్ స్టేట్మెంట్ గానీ, ఇన్సర్ట్ స్టేట్మెంట్ గానీ చేసే బదులుగా ఈ ఇన్‌స్టెడ్ ఆఫ్ ట్రిగ్గర్ అనేవి ట్రిగ్గర్ అవుతాయన్నమాట. ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర 2 టేబుల్స్ ఉన్నాయి. ఏంటంటే ఎంప్లాయీ టేబుల్స్, డీటెయిల్స్ టేబుల్స్ అండ్ డిపార్ట్మెంట్ టేబుల్ ఉంది. ఇప్పుడు ఈ 2 టేబుల్స్‌తో ద్వారా నేను ఒక వ్యూని క్రియేట్ చేసి, ఆ వ్యూని క్రియేట్ చేసిన తర్వాత నేను ఇప్పుడు ప్రస్తుతానికి ఇన్‌స్టెడ్ ఆఫ్ ఇన్సర్ట్ ట్రిగ్గర్ అనేది ఎలా చేస్తాము అనేది చూద్దాం. దానికోసం నేను ఫస్ట్ ఒక వ్యూని క్రియేట్ చేస్తున్నాను. క్రియేట్ వ్యూ VW ఎంప్లాయీ డీటెయిల్స్ అనే వ్యూ ఒకటి క్రియేట్ చేస్తున్నాను. యాజ్ సెలెక్ట్ ఎంప్లాయీ ఐడి, ఎంప్లాయీ నేమ్, ఎంప్లాయీ salary, DEPT name from employee details. ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే జాయిన్ చేస్తున్నాను. ఏ టేబుల్? డిపార్ట్మెంట్ టేబుల్. జాయిన్ చేసి డిపార్ట్మెంట్ ఆన్ ఎంప్లాయీ డీటెయిల్స్ 1 డాట్ DEPT ID ఈక్వల్ టు డిపార్ట్మెంట్ డాట్ DEPT ID తో జాయిన్ చేసి నేను ఇక్కడ ఒక వ్యూ క్రియేట్ చేస్తున్నాను. ఏంటంటే ఈ 2 టేబుల్స్‌ని ఎంప్లాయీ డీటెయిల్స్ అండ్ డిపార్ట్మెంట్ టేబుల్‌ని జాయిన్ చేసి నేను క్రియేట్ చేస్తున్నాను ఒక వ్యూని. చూడండి ఇది క్రియేట్ అయింది. వ్యూ అంటే ఏంటి అంటే ఇది ఏం లేదండి, లైక్ ఏంటి అంటే ఇది ఒక వర్చువల్ టేబుల్‌గా చూడొచ్చు, లేకపోతే ఇట్ ఈస్ ద స్టోర్డ్ క్వెరీ. ఇప్పుడు నేను ఈ క్వెరీ ఎప్పుడంటే యూజ్ చేసుకోవాలి అనుకుంటే ఈ సెలెక్ట్ స్టేట్మెంట్‌ని దాన్నప్పుడు నేను ఆ వ్యూ యూజ్ చేసి సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు యాక్చువల్‌గా నేను ఈ వ్యూలోకి సమ్ డేటా ఇన్సర్ట్ చేయాలి అనుకుంటున్నాను. ఇన్సర్ట్ ఇంటూ VW ఎంప్లాయీ డీటెయిల్స్. వాల్యూస్ వచ్చి ఏమేమి ఉన్నాయి? డిపార్ట్మెంట్ ఐడి సమ్ 12 ఇస్తున్నాను. ఎంప్లాయీ ఐడి 12 ఇస్తున్నాను. ఎంప్లాయీ నేమ్ ABC, ఎంప్లాయీ salary సమ్ 10,000, డిపార్ట్మెంట్ నేమ్ నేను ఒక అని ఇచ్చాను. ఇప్పుడు ఇన్సర్ట్ చేయడానికి ట్రై చేశాను అనుకోండి. ఇప్పుడు ఏమవుతుందో చూద్దాం. ఇన్సర్ట్ చేయడానికి ట్రై చేస్తే మనకు ఒక ఎర్రర్ చూపిస్తుంది. ఏంటి అంటే ఇట్ ఈస్ నాట్ అప్డేటబుల్ బికాస్ మోడిఫికేషన్ ఎఫెక్ట్స్ 2 మల్టిపుల్ బేస్ టేబుల్స్. ఎందుకంటే ఈ వ్యూ అనేది 2 టేబుల్స్ మీద డిపెండ్ అయింది. లైక్ ఇది వచ్చి ఎంప్లాయీ టేబుల్స్ మీద డిపెండ్ అయింది, ఇంకోటి డిపార్ట్మెంట్ టేబుల్లో నుంచి డిపెండ్ అయింది. డిపార్ట్మెంట్ టేబుల్లో నుంచి డిపార్ట్మెంట్ నేమ్ తీసుకొని అది మనము వ్యూలోకి సెలెక్ట్ చేస్తున్నాం. అందుకు మనకి ఇది ఎర్రర్ చూపిస్తుంది అనమాట. ఇలాంటప్పుడు మనము ఇన్సర్ట్ చేయాలి అనుకుంటే ఇప్పుడు వ్యూలోకి డేటా, అలాంటప్పుడు ఈ ట్రిగ్గర్ ఇన్‌స్టెడ్ ఆఫ్ ట్రిగ్గర్స్ అనేవి మనకి ఎఫెక్ట్ అవుతాయన్నమాట. ఇప్పుడు నేను ఈ వ్యూలోకి నేను డేటా ఇన్సర్ట్ చేయాలి అనుకుంటే ఇప్పుడు నేను ఒక ట్రిగ్గర్‌ని క్రియేట్ చేస్తాను. ఏంటి అంటే వెనెవర్ ఎంప్లాయీ ఈ వ్యూ ఆఫ్ VW ఎంప్లాయీ డీటెయిల్స్‌కి డేటా ఇన్సర్ట్ అవ్వాలంటే ఆటోమేటిక్‌గా ఆ ఇన్‌స్టెడ్ ఆఫ్ ఇన్సర్ట్ ట్రిగ్గర్ అనేది యాక్టివేట్ అవుతుందన్నమాట. దానికోసం నేను ఒకటి క్రియేట్ చేస్తున్నాను. క్రియేట్ ట్రిగ్గర్ tr_ ఏ దానికి క్రియేట్ చేస్తున్నాము? VW ఎంప్లాయీ డీటెయిల్స్ అనే టేబుల్‌కి క్రియేట్ చేస్తున్నాను. ఇన్‌స్టెడ్ ఆఫ్ ట్రిగ్గర్ ఇన్‌స్టెడ్ ఆఫ్ ఇన్సర్ట్
on VW employee details for ఇన్స్టెడ్ ఆఫ్ ఇన్సర్ట్ కోసం ట్రిగ్గర్ క్రియేట్ చేస్తున్నాను. ఇక్కడ నేను ఒక వేరియబుల్ డిక్లేర్ చేస్తున్నాను. డిక్లేర్ @id ఆఫ్ టైప్ ఇంటీజర్. ఇక్కడ నేను డిపార్ట్మెంట్ ఐడి తీసుకుంటాను. ఇక్కడ డిక్లేర్ చేసిన తర్వాత సెలెక్ట్ @deptid ఈక్వల్ టు deptid ఫ్రమ్ డిపార్ట్మెంట్ జాయిన్ ఇన్సర్టెడ్. మనం ఇన్సర్టెడ్ టేబుల్ గురించి చూసాం. ఇన్సర్టెడ్ టేబుల్ అంటే ఏం లేదు, మనం ఏ వాల్యూ అయితే అది ఇన్సర్ట్ చేసామో అది టెంపరీగా ఆ ఇన్సర్టెడ్ అనే టేబుల్లోకి సెలెక్ట్ అవుతుంది. ఆన్ ఇన్సర్టెడ్ ఇక్కడ నుంచి ఇన్సర్టెడ్ డాట్ డిఈపిటి నేమ్ ఈక్వల్ టు డిపార్ట్మెంట్ డాట్ డిఈపిటి నేమ్ లోంచి ఇన్నర్ జాయిన్ చేసి డిపార్ట్మెంట్ ఐడి తీసుకొస్తున్నాను దాంట్లోంచి. ఇప్పుడు నెక్స్ట్ ఏమవుతుంది అంటే అక్కడి నుంచి డిపార్ట్మెంట్ ఐడి సెలెక్ట్ చేసుకున్నాం. అది ఇప్పుడు ఇఫ్ @deptid ఈక్వల్ టు నల్ ఈజ్ నల్ అయితే మనం ఇక్కడ ఎర్రర్ చూపించాలన్నమాట. రేజ్ ఎర్రర్ ఇక్కడ బిగిన్ రేజ్ ఎర్రర్ అనేది ఒకటి ఎర్రర్ ఉంది, బిల్ట్ ఇన్ ఫంక్షన్. అది ఇన్వాలిడ్ డిపార్ట్మెంట్ నేమ్, ఎందుకంటే డిపార్ట్మెంట్ నేమ్ నల్ అనేది లేదు కనుక మనకి అలా ఇచ్చింది. దీని గురించి మనం డీటెయిల్గా వేరే సెషన్స్లో చూద్దాము. ఇప్పుడు ప్రస్తుతానికి అది ఎప్పుడైనా ఎర్రర్ నల్ అయితే మనకి ఆ ఎర్రర్ రావాలి అని చెప్పేసి మనం అక్కడ ఇస్తున్నాము. నెక్స్ట్ ఇంకోటి ఇన్సర్ట్ ఇంటూ employee details, employee ID, my employee name, comma employee salary, comma DEPT ID, select employee ID, comma employee name. ది ఇన్సర్టెడ్ టేబుల్లో నుంచి మనం ఇవన్నీ సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. చూడండి, ఫ్రమ్ ఇన్సర్టెడ్ టేబుల్ నుంచి సెలెక్ట్ చేసుకొని అండ్ ఇది మనకి ఇన్స్టెడ్ ఆఫ్ ఇన్సర్ట్ ట్రిగ్గర్ గురించి చూస్తున్నాం. మనం ఏంటి అంటే మనము ఇక్కడ ఏం లేదండి, ఇక్కడ ఫస్ట్ మనము ఒక వ్యూలోకి మనము 2 టేబుల్స్ ద్వారా బేస్ టేబుల్స్ ద్వారా ఇన్సర్ట్ అవ్వాలి కనుక మనకి ఎర్రర్ చూపించింది. దానికోసం మనం ఒక వ్యూ ట్రిగ్గర్ అనేది క్రియేట్ చేసిన ఎప్పుడైనా ఆ వ్యూలోకి ఏదైనా డేటా ఇన్సర్ట్ చేయాలి అనుకుంటే మనకి ఈ ట్రిగ్గర్ అనేది ట్రిగ్గర్ అవుతుంది. ఇక్కడ ఏంటి అంటే ఫస్ట్ మనం ఇక్కడ ఈ స్టేట్మెంట్ మనం ఏం చేస్తున్నాము, ఇన్సర్టెడ్ టేబుల్ ఇన్సర్టెడ్ టేబుల్లో ఏం డేటా ఉంటుందంటే మనం ఏదైతే మనం ఇన్సర్ట్ చేస్తున్నామో ఎంప్లాయీ డీటెయిల్స్ టేబుల్స్లో ఆ వాల్యూ ఆ ఇన్సర్టెడ్
టేబుల్లోకి సేవ్ అయి ఉంటుంది. అక్కడి నుంచి మనం ఇక్కడ డిపార్ట్మెంట్ నేమును డిపార్ట్మెంట్ ఐడిలో నుంచి డిపార్ట్మెంట్ నేమ్ రెండు సేమ్ ఉండే దాంట్లో నుంచి డిపార్ట్మెంట్ ఐడి జాయిన్ చేసి డిపార్ట్మెంట్ ఐడి అనేది సెలెక్ట్ చేసాం. ఆ సెలెక్ట్ చేసినది ఇప్పుడు నల్ అయింది అనుకుంటే మనం డిపార్ట్మెంట్ ఐడి అనేది నల్ ఉండదు కనుక ఇన్వాలిడ్ కరెక్ట్ డిపార్ట్మెంట్ నేమ్ అనేది ఎంటర్ చేయండి అని చెప్పి మనం డేటా ఇచ్చాం. దాని తర్వాత మనకు కాదు అనుకుంటే మనకి ఇక్కడ ఈ స్టేట్మెంట్ వస్తుంది అనమాట. ఏంటి ఇన్సర్ట్ ఆ ఎంప్లాయీ డీటెయిల్స్ టేబుల్లోకి డేటాని ఇన్సర్ట్ చేయాలి. ఇన్సర్ట్ చేసి ఎంప్లాయీ డేటా నుండి ఎక్కడి నుంచి సెలెక్ట్ చేయాలి, డిపార్ట్మెంట్ ఇన్సర్టెడ్ టేబుల్లో నుంచి మొత్తం డేటా సెలెక్ట్ చేసుకుని దాన్ని ఎంప్లాయీ డీటెయిల్స్ టేబుల్లోకి ఇన్సర్ట్ చేస్తే మనం అక్కడి నుంచి డిపార్ట్మెంట్ ఐడి అప్పుడు మొత్తం వ్యూలోకి కూడా ఇన్సర్ట్ అయిపోతుంది అనమాట. ఇక్కడ మనకి ఎంప్లాయీ డిపార్ట్మెంట్ ఐడి వస్తుంది. ఇక్కడ వచ్చి మనం డిపార్ట్మెంట్ ఐడి ఎలా సెలెక్ట్ చేసాం అనేది చూసాం. ఓకే, ఇప్పుడు ఇది వాల్యూ క్రియేట్ చేస్తున్నాను. చూడండి, ఇప్పుడు నేను ఇది ఎగ్జిక్యూట్ అని అనుకోండి. చూడండి, ట్రిగ్గర్ అనేది ట్రిగ్గర్ అయింది. ఇప్పుడు నేను వాల్యూస్ ఇన్సర్ట్ చేయడానికి ట్రై చేశాను అనుకోండి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు అయితే ట్రై చేసుకుంటే ఎగ్జిక్యూట్ అయింది. అదే మనం ఇప్పుడు వాల్యూస్ చూడాలి అనుకుంటే employee details చూడండి, ఇక్కడ డేటా అయింది. ఏంటి మనం 12 ABC చూడండి, ఇప్పుడు 12 ABC ఏ అనేది ఇన్సర్ట్ అయిపోయింది. అదే నేను ఫస్ట్ ఇన్సర్ట్ చేయడానికి ట్రై చేసినప్పుడు అది కాలేదు. ఇప్పుడు దీని ప్లేస్లో మనకి వాల్యూస్ ట్రిగ్గర్ అయిపోయి మనకి డిపార్ట్మెంట్ ఐడి, డిపార్ట్మెంట్ నేమ్ అన్ని డిపార్ట్మెంట్ నుంచి డిపార్ట్మెంట్ ఐడి తీసుకొని అక్కడి నుంచి మనకి వాల్యూస్ ఎలా ఇన్సర్ట్ చేసింది మనము ఇది ఒకటి చూసాం. మనం ఎలా ట్రిగ్గర్ అనేది ట్రిగ్గర్ అయింది. ఆటోమేటిక్గా ఇన్సర్ట్ స్టేట్మెంట్కి ఎలా ఇన్స్టెడ్ ఆఫ్ ట్రిగ్గర్ అనేది ఎలా ఎగ్జిక్యూట్ అయింది అని చూసాం. ఇది వాళ్ళకి థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.